శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. సద్గురు మలయాళ స్వామివారు భారతదేశం అంతా కూడా ఆధ్యాత్మికమయం చేయాలని, అందరిలోనూ జ్ఞానజ్యోతులు వెలిగించాలని ఎంతగానో కృషి చేసి ఎందరినో గురువులుగా తీర్చిదిద్ది ఎన్నో ఆశ్రమాలు స్థాపించారు. ఆ పరంపరలోనే శ్రీ మలయాళ లక్ష్మీనారాయణ ఆశ్రమం జడ్చర్ల గంగాపురం గ్రామంలో ఉందండి. అయితే ఈ ఆశ్రమ పీఠాధిపతులు పరమాత్మానందగిరి వారు. స్వామివారు వారి యొక్క సందేశాలతోని, వారు బోధించే జ్ఞాన అమృతంతోనూ ఎందరినో ఈ ప్రాంతంలో యోగులుగా తీర్చిదిద్దారు. మరి అలాంటి స్వామివారు ఈ ఆశ్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి వెంకటచరణ స్వామివారు, వీరిద్దరూ కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి వారితో ఉన్నటువంటి ఈ ఆశ్రమానికి ఉన్నటువంటి అనుబంధాన్ని, అనేక విశేషాలను ఈ సత్సంగంలో మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం గురుగారు, ముందుగా ఏదైనా మనం ఒక గురు శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్వామి, ఈ ఆశ్రమానికి మీకు మొట్టమొదట ఎలా అనుబంధం ఏర్పడింది? నిత్య శుద్ధానంద స్వామి వారితో మీకు పరిచయం ఏ విధంగా జరిగింది? ఈ ఆశ్రమంలోని ఇప్పుడు పీఠాధిపతులుగా మీరు ఏ విధంగా రావడం జరిగింది తెలియజేయండి. మొట్టమొదటిగా స్వామీజీ నాకు ఎక్కువగా పరిచయం లేదు, కానీ వ్యాసాశ్రమంలో మేము చదువుకునేటప్పుడు శంకరానందగిరి స్వాముల వారని మా గురుభాయిలు, వారు ఇట్లాగ ఆశ్రమం ఉన్నది, వారు కోరుతున్నారు, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత వీళ్ళు ఈ ఆశ్రమాన్ని మీరు చూసుకోవాలి అని చెప్పారు. చెప్తే అప్పుడు నేను వ్యాసాశ్రమం మా గురుస్థానము, మీరు వారిని అడగండి, వారి అనుమతి అయితే అప్పుడు ఎట్లా కావాలంటే అట్లా చేయొచ్చు అని నేను చెప్పాను. చెప్పిన దానికి వారు ఈ కమిటీ వాళ్ళంతా 2-3 సార్లు వ్యాసాశ్రమం పీఠాధిపతిని కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత వారు ఆలోచించి అది కూడా మన గురు పరంపరే కాబట్టి ఉంటే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి గురువుగారు చెప్పిన మాట అంగీకరించాలి అనే భావంతో నేను అట్లా అప్పుడు ఒక 3 సంవత్సరాలు ఇదంతా కూడా జరిగింది. తర్వాత 3 సంవత్సరాల తర్వాత నేను అంగీకరించడం, ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. మీరు ఎక్కడండి మీరు జన్మించింది? నా జన్మస్థానము విశాఖపట్నం జిల్లా. అయితే నేను కొంతకాలం అక్కడ శ్రీ రామకోటి ఒక 3 సంవత్సరాలు ఏకాంతంగా ఉండి రాసి అది భద్రాచలం అప్పచెప్పిన తర్వాత నాకు వైరాగ్యం వచ్చింది. అప్పుడు కూడా ముందు కూడా వైరాగ్యంతోనే రాశాను. ఆ తర్వాత నేను అక్కడ పుణ్యగిరి అని ఒక పుణ్యక్షేత్రం ఉంది, అక్కడ ఒక 1 సంవత్సరం రోజులు మౌనం ఉన్నాను. తర్వాత తీర్థయాత్రలు చేయాలి అనేటువంటి అభిప్రాయం చేత ఇక ఋషికేశ్, హరిద్వారు అట్లా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది స్వామీజీలు, నువ్వు వ్యాసాశ్రమం వెళ్ళి అక్కడ బ్రహ్మ విద్యా పాఠశాల ఉంది, అక్కడ అధ్యయనం చేస్తే బాగుంటుంది అని దేవానంద స్వాముల వారు అని ఉండేవారు, మన తెలుగు ఆయనే, వారు సలహా చెప్పడం జరిగింది. వారి సలహా ప్రకారంగా నేను వ్యాసాశ్రమం రావడం జరిగింది. అప్పుడు వ్యాసాశ్రమం వచ్చి 1 సంవత్సరం రోజులు సేవ చేసి, అప్పుడు అట్లా ఉండేదన్నమాట. సంవత్సరం సేవ చేసిన తర్వాతే బ్రహ్మ విద్య పాఠశాలలో చేర్చుకునేవారు అనమాట. అట్లా సేవ చేసిన తర్వాత నన్ను బ్రహ్మ విద్య పాఠశాలలో చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత నేను బ్రహ్మ విద్య పాఠశాలలో చదువుకున్నాను. అంటే రామ అనే 2 అక్షరాలని స్మరిస్తేనే
ఒక్కసారి స్మరిస్తేనే మన పాపాలన్నీ పోతాయి అంటారు కదండి. అలాంటిది మీరు 2 సంవత్సరాలు రామకోటి నిరంతరాయంగా రాశారు. కోటి రామకోటి పూర్తి చేయడమే అదంతా భగవంతుడి అనుగ్రహం, గురువు అనుగ్రహం. అంటే ఏర్పేడు బ్రహ్మ విద్య అనేదానికి బ్రహ్మ విద్యా పాఠశాల అని ఏర్పేడులో ఉండేది ఆ సమయంలో. అప్పుడు నేను ఆ బ్రహ్మ విద్యా పాఠశాలలో చేరాను. ఇప్పుడు మా గురుబాయి సంపూర్ణానంద స్వామి వారు, అదేవిధంగా స్వస్వరూపానంద స్వామి, విష్ణు సేవానంద గారు, అందరం కూడా అప్పుడు అక్కడ బ్రహ్మ విద్యా పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళని, సహ విద్యార్థులు అనమాట. శంకరానంద స్వామి, రామకృష్ణానంద స్వామి, సుమారు ఒక 25 మంది బ్రహ్మచారులు ఉండేవారు. ఒక 20 మంది వరకు బ్రహ్మచారులు అమ్మగారులు కూడా ఉండేవారు. అది తిరుపతి దేవస్థానము అదంతా నడిపించేది అనమాట. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే దానికి ఫండ్ సర్ది ఇవ్వడము అట్లా జరిగింది. అంటే మీరు అప్పటికే పూర్తి వైరాగ్యంలో ఉన్నారు కదా గురుగారు? నేను వైరాగ్యంగా ఉండి ఈ మార్గంలోకి వచ్చాను. అంటే ఉన్నప్పుడు మళ్ళీ బ్రహ్మ విద్య అంటే అక్కడ చెప్పింది ఏమున్నదంటే మీకు అప్పటికే చాలా వరకు తెలిసి ఉంటుంది కదా. అది శాస్త్రీయంగా తెలియాలంటే శాస్త్రం చదవాలి. అనుభవంగా మనం సాధన చేస్తే మనకు అనుభవం కలుగుతుంది. కానీ అది ఇతరులకు చెప్పాలంటే శాస్త్రం చదివినట్లయితే దాన్ని అన్వయం చేసి చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఈ పరోక్ష అపరోక్ష 2 విద్యలు ఉండాలి. పరోక్ష జ్ఞానం ఉండాలి, అపరోక్ష జ్ఞానం ఉండాలి అని మనకు ఉపనిషత్తు కూడా చెప్తుంది. స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని. గురువులను ఆశ్రయించాలి. ఎటువంటి గురువులను ఆశ్రయించాలి అని అంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటే శాస్త్రజ్ఞాన సంపన్నులై ఉండాలి. బ్రహ్మనిష్టం అంటే అనుభవ జ్ఞానం కూడా ఉండాలి అనమాట. ఆ 2 ఉన్నట్లయితే బంగారానికి వన్నీ పెట్టినట్లుగా ఉంటుందని అటువంటి గురువులను ఆశ్రయించాలి అని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి 2 అవసరం. అటువంటి గురువు గారే విద్యానందగిరి స్వాముల వారిని వ్యాసాశ్రమ ద్వితీయ పీఠాధిపతులు. వారి దగ్గరే నేను ఉపదేశం తీసుకోవడం, బ్రహ్మచర్యం తీసుకోవడం, తర్వాత సన్యాసం కూడా తీసుకోవడం కూడా జరిగింది. అంటే జీవన్ముక్తి అంటే ఏంటి గురుగారు? జీవన్ముక్తి అంటే జీవుడు ఈ శరీరంలో జీవాత్మ ఉండగానే మోక్షం పొందేటువంటి స్థితి ఏ విధంగా ఉందో ఈ శరీరం ఉండగానే ఆ స్థితిలో ఉన్నట్లయితే దాన్ని జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్తి అని విదేహముక్తి అని 2 ఉంటాయన్నమాట. విదేహముక్తి అంటే దేహం విడిచిపోయిన తర్వాత పరమాత్మలో కలిసిపోవడం అనేటువంటిది. ఒకటే పరమాత్మ తాను ఒకటి అయిపోవడమే అది విదేహముక్తి అనమాట. జీవన్ముక్తి అంటే శరీరం ఉండగానే పరమాత్మ యందు కలిసి ఉండడం, ఆత్మ పరమాత్మ ఏకమయ్యేటువంటి స్థితిలో ఉండడమే జీవన్ముక్తి అనమాట. అంటే దాన్ని చేరుకోవడానికి మార్గం ఏమైనా ఉంటుందండి? దానికి చేరుకోవడానికి ఇవే సాధన చేయాలి. సాధనమున పనులు సమకూరుదారలోనని వేమన చెప్పినట్లుగా అది ఏది మనం సాధించాలనే దానికి కొంత సాధన అనేటువంటిది చెయ్యాలి. మొట్టమొదటిగా గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించి శాస్త్రజ్ఞానాన్ని కూడా సంపాదించాలి. తర్వాత సాధన చేసి అనుభవ జ్ఞానాన్ని కూడా సంపాదించాలి. ఈ 2 సంపాదించినట్లయితే తప్పకుండా ఆ స్థితిని పొందొచ్చు. అంటే బ్రహ్మ విద్యా సాధనలో బ్రహ్మ విద్యకి తెలుసుకునేటప్పుడు అన్నీ మన లోపలే ఉన్నాయి, మనమే అంతా, నీవే దేవుడు, దేహమే దేవాలయం అని సర్వం కల్వేదం బ్రహ్మ అనే అంతా బ్రహ్మ యొక్క స్వరూపమే. బ్రహ్మ కంటే అన్యమైనటువంటి వస్తువు ఏది లేదు. కానీ ఆ విధంగా గ్రహించేటటువంటి సామర్థ్యం మనకి ఏర్పడాలన్నమాట. ఇప్పుడు కరెంట్ ఉన్నదనుకోండి, కరెంట్ గాలిలో కూడా ఉన్నది, ఆకాశంలో కూడా ఉన్నది, నీటిలో కూడా ఉన్నది. కానీ ఇప్పుడు గాలిలో ఉన్నటువంటి కరెంట్ మనల్ని ఏమి చేయటం లేదు. గాలిలో లేకపోయినట్లయితే కరెంట్ తీసేటప్పుడు ఫ్యాన్లు తిరిగేటప్పుడు కరెంట్ వస్తుంది కదా, ఉంది. కానీ అది మనల్ని ఏమీ చేయదు. నీటిలో కూడా కరెంట్ ఉంది, కానీ నీళ్ళలో స్నానం చేసినప్పుడు మనల్ని ఏమి చేయదు. విశేషమైనటువంటి స్థితి దానికి వస్తే అప్పుడు అది మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది అనమాట. అట్లాగే ఆ జ్ఞానం కూడా అంతటా తనలో ఉన్నటువంటి చైతన్యం, ఆత్మ ఏదైతే ఉండి శరీరాన్ని ఏ విధంగా అయితే నడిపిస్తుందో అటువంటి ఆత్మ సర్వత్రా ఉన్నది అనేటటువంటి భావం కానీ కుదిరితే అది సర్వం కల్వేదం బ్రహ్మ అనేటువంటి ఆ స్థితికి పోతుందన్నమాట. రమణ మహర్షి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థితిని పొందినటువంటి వారే. మరి పరమాత్మను మీరు దర్శించారు అంటున్నారు కదా స్వామి, ఎట్లా దర్శించారు అని రమణ మహర్షిని అడుగుతారు. అడిగితే ఆయన ఏం చెప్తారంటే, నేను నీకు కనిపిస్తున్నానా అని అడిగాడు. కనిపిస్తున్నారు స్వామి. అట్లాగే పరమాత్మ అంతటా కనిపిస్తుందని చెప్పాడు అనమాట. అదే అనుభవైకి వేద్యం తప్ప అవాంగ్మ నోటితో చెప్పేటటువంటిది కాదు ఆ స్థితి. చాలా సంతోషం. అంటే
సగుణోపాసన నిర్గుణోపాసన అంటారు కదా గురువు. సగుణోపాసన నిర్గుణోపాసన రెండు ఉన్నాయి. సగుణ జ్ఞానహీనస్య నహి నిర్గుణ వేదనం నంది దర్శనహీనస్య యథానా శివ దర్శనం అని శాస్త్రం చెబుతుంది. ఏమిటి అంటే మనం శివాలయంకి శివుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పటికీ కూడా మొట్టమొదటి నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుని దర్శించుకున్న తరువాతనే శివుడి యొక్క దర్శనం మీకు అవుతుంది. అట్లాగే సగుణ జ్ఞానహీనస్య నహి నిర్గుణ వేదనం. సగుణ జ్ఞానం అనే సాకార భగవంతుని నువ్వు ఆరాధించుకుంటా మనస్సు శుద్ధం చేసుకుని మనసుని ఏకాగ్రత చేసుకోకుండా నువ్వు ప్రయత్నం చేసినా నిర్గుణ పరమాత్మ అనేటువంటి వాడు నీకు పట్టుబడదు. అందు గురించి నువ్వు సగుణ సాకారాన్ని కూడా ఆరాధించు. సగుణ సాకారమే ముఖ్యమైనటువంటిది. సామాన్యమైనటువంటి వాళ్ళకి సగుణ సాకారం కూడా అవసరం. అందుకొరకే ఈ దేవాలయాలు ఇవన్నీ కూడా మహాత్ములు ఏర్పాటు చేశారు అని అంటే, ఎందుకనంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఒక రకమైన భావం ఉంటుంది. అది దేవాలయంకి పోయినాం అనుకోండి, అప్పుడు ఇంకొక రకమైనటువంటి భావం వస్తుందన్నమాట. అందుకని ఆ విధంగా సగుణ జ్ఞానం బాగా అభివృద్ధి చెందినట్లయితే తర్వాత అదే నిర్గుణానికి తీసుకుని పోతుంది. మనం సగుణ జ్ఞానాన్ని విడిచిపెట్టేసి నిర్గుణ జ్ఞానం పొందవలసినటువంటి అవసరం లేదు. ఆ త్రోవలో పోతూ ఉంటే చివరకు గమ్యం అదే అనమాట. ఆ విధంగా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. చేస్తే తప్పకుండా అది జరుగుతుందని. అంటే గురు శిష్య పరంపరలో ఇప్పుడు గురువులు ఉన్నా కానీ వారికి సరైనటువంటి శిష్యులు ఇప్పుడు దొరకట్లేదు అని అంటున్నారు అందరూ కూడా. కాలం యొక్క ప్రభావం కూడా ఉంది. కాలం యొక్క ప్రభావం చేత అట్లాగా జరగవచ్చు. సరి అయిన శిష్యులు దొరకపోవచ్చు, సరి అయిన గురువులు కూడా దొరకకపోవచ్చు. కానీ ఇక్కడ మీ ఆశ్రమానికి మరి మీకు సరైన శిష్యులు దొరికారండి? ఉన్నారు కొంతమంది. ఇదిగో వెంకటచరణము, ఇంకా కొంతమంది మాతో చదువుకున్నటువంటి వాళ్ళు, బ్రహ్మచారుల వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ కాలంలో మాతో ఉన్నటువంటి వాళ్ళు అదే మార్గంలో ఎక్కడున్నా సరే అదే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు శిష్యులు వెంకటచరణ్ గారి గురించి కాస్త వారు మీ దగ్గరికి ఎలా రావడం జరిగింది అంటే మీ మాటల్లో విని తర్వాత వారిని అడుగుదాం. వెంకటచరణ గారు వారు నేను ఇక్కడ రాకముందే నిత్యశుద్ధానంద స్వాముల వారు ఉండేవారు. ఈ ఆశ్రమం స్థాపించినటువంటి వారు. అప్పుడే ఆయన స్వామి దగ్గరికి వచ్చి స్వామి దగ్గర సలహా తీసుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇక్కడ ఉండి తర్వాత స్వామి యొక్క సలహా ప్రకారంగానే ఆయన కాకినాడ వెళ్ళడము అని కూడా, కాకినాడ శ్రీపీఠం స్వామి దగ్గరికి వెళ్ళడం కూడా జరిగిందని వారే చెప్పారు. ఆ తర్వాత మేము కార్యక్రమాలు జరుగుతుండేటప్పుడు కార్యక్రమాలకు పిలిచేవాళ్ళమి. కార్యక్రమాలకు వస్తూ అట్లాగా బాగా అన్ని కార్యక్రమాలు, ఆయన కూడా పూజలు, యజ్ఞాలు, ఉపన్యాసాలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి బ్రహ్మచారిగా ఉండి ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మా కార్యక్రమాలకి వాటికి పిలిచినప్పుడు వచ్చినప్పుడు చేస్తూ ఉండేవారు. దాని నుంచి బాగా పరిచయం అయింది. అది ఈ ఆశ్రమం చూసుకునేటటువంటి యోగ్యత కూడా ఉంది కాబట్టి మా కమిటీ వాళ్ళు కూడా వీరిని మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఒక శిష్యులు కానీ లేదంటే ఎవరికైనా కూడా వాళ్ళ గురువు నుంచి ఈయన యోగ్యుడు అనే ఒక పదాన్ని తీసుకోవడం అంటే చాలా విలువైందండి. మీరు నిత్యశుద్ధానంద స్వామి వారు, పరిపూర్ణానంద స్వామి వారు, పరమాత్మానంద స్వామి వారు 3 గురువుల దగ్గర నుంచి కూడా సర్టిఫికేట్ పొందారు. మరి మీరు ఈ మార్గంలోకి ఎలా వచ్చారు? మా గ్రామం ఇక్కడే మన జడ్చర్లకు 15 కిలోమీటర్ల దూరంలో బూత్పూర్ అనేటువంటి మండలం ఉంటుంది. ఆ మండలానికి సమీపంలోనే పోతులమడుగు గ్రామం దగ్గరనే ఈ గంగాపురానికి ఊరి చివర్లో ఎట్లయితే ఉందో ఆ గ్రామానికి కూడా ఊరు బయటే ఆశ్రమాన్ని గత 50 సంవత్సరాల క్రితమే మా తాతగారి వాళ్ళ తండ్రి స్థాపించినారనమాట. ఆ విధంగానే గురు పరంపర అక్కడ కూడా 50 సంవత్సరాలుగా కొనసాగుతుంది. మేము చిన్నప్పటి నుంచే ఆ యొక్క గురువు యొక్క గురు శిష్యుల సంబంధమైనటువంటి ఆ ఇంట్లోనే జన్మం రావడం జరిగింది కాబట్టి మేము చిన్ననాటి నుంచే గురువులు మన ఇంటికి రావడము, మేము వెళ్ళడము, తర్వాత అనేక మంది భక్తాదులు రావడము, స్వామీజీని ప్రశ్నలు అడగడం, వారి జవాబులు చెప్పడం ఈ చిన్నప్పటి నుంచే చూస్తూ ఉన్నాం. వచ్చినటువంటి వాళ్ళకి ఎట్లా సత్కరించాలి, ఎట్లా ఆదరించాలి, భోజనం, మర్యాద ఇట్లాంటి విషయాలన్నీ కూడా మేము చిన్నతనం నుంచి అదే గృహంలో ఉన్నాం కాబట్టి మాకు ఒక ఆనవాయితీగా గురు పరంపరగా వంశ పరంపరగా కూడా ఆ యొక్క ఆనవాయితీ అనేది కొనసాగుతుంది అన్నమాట ఇప్పటిగా 4 తరాల నుంచి కూడా. అంటే ఇక్కడ నిత్యశుద్ధానంద స్వామి వారితో అంటే వారు ఏ లక్ష్యంతో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు, ఆ లక్ష్యాన్ని మీకు ఏమైనా తెలియజేశారా? దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? అయితే మేము 2016 సంవత్సరంలో బ్రహ్మచర్య దీక్ష ఈ మలయాళ స్వామి సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువు దగ్గరనే స్వీకరించడం జరిగింది.
వారు ఒక మాట చెప్పినారనమాట. బ్రహ్మచర్య దీక్ష తీసుకున్న తర్వాత గానీ, సన్యాస ఆశ్రమం స్వీకరించినా కానీ, ఈ నిజ గృహం అంటే జన్మించినటువంటి గృహంలో ఉండేదానికి యోగ్యత కోల్పోతారు. శంకరాచార్యుల స్వామి వారు కూడా నిజం గృహం పరిత్యజేత అని చెప్పినారు. సాధనకు అంత అనువైనటువంటి క్షేత్రం కాదు గృహం కాబట్టి, మీరు శీఘ్రంగా మీ సాధన, మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ యొక్క కడప దాటి బయటికి వెళ్ళాలి అన్నటువంటి సందర్భాన్ని తీసుకొని మాకు దీక్ష ఇచ్చినటువంటి గురువులు కూడా ఇంట్లో గానీ, ఇక్కడ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లో ఈ ప్రాంతంలో ఉండొద్దు, వేరే ప్రాంతానికి వెళ్ళి సాధన చేయండి అన్నప్పుడు, అప్పటి వరకు కూడా మేము మామూలుగా ఇంటరు, డిగ్రీ, పీజీ ఇవన్నీ కూడా చేసుకుంటూ నార్మల్‌గా చేసుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంలో ఈ చుట్టుపక్కల బాగా భక్తులను అడిగి తెలుసుకుంటే, పలాని గంగాపురంలో ఆశ్రమం నిత్యశుద్ధానంద స్వామి వారు ఇంతకుముందు షాద్‌నగర్‌లో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినారు. తదనంతరం ఇక్కడ కూడా 2004లో ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం అని తెలుసుకున్నాము. తెలుసుకొని స్వామివారి దగ్గరికి ఇదే రూమ్‌లోకొచ్చి ఉంటే స్వామివారు కనిపించి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటే, మొట్టమొదలు భోంచేయండయ్యా అని చెప్పినారు. భోంచేసిన తర్వాత ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినారనే విషయాలు గ్రహించుకుంటే, ఇట్లాంటి సాధకుల కోసమే ఈ ఆశ్రమాలు ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ ఖచ్చితంగా ఉండొచ్చు, సాధన చేసుకోవచ్చు, మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకొని అని వారు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను స్వామివారి ద్వారానే ఇక్కడే ఉంటూ వారికి సేవ చేసుకుంటూ ఒక సంవత్సరంన్నర కాలంగా ఇక్కడ ఆశ్రమంలోనే ఉండడం జరిగింది. అట్లా ఆశ్రమంతోన స్వామీజీతోన అనుబంధం ఏర్పడింది. తదనంతరం స్వామివారు కూడా తరచుగా ఈ ఆశ్రమానికి వస్తూ, వెళ్తూ అట్లా ఉండేవారు. అట్లా వారితో కూడా కొంత పరిచయం ఏర్పడి అది ఇంతవరకు వచ్చిందనమాట. అంటే ఈ మార్గంలో ఎంచుకోవడానికి కారణం అంటే ఎన్నో రకాలుగా ఇప్పుడు ప్రపంచం అంతా ముందుకు వెళ్తూ ఉన్నది. మరి అలాంటప్పుడు ఈ వయసులో మీరు బయట ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి, ఎంతో ధనం సంపాదించే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ ఉండగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో దీనిలో రావడం అని కారణం ఏంటి? దీనిలో మీరు పొందుతున్నది ఏంటి? మనకు మోటుగా కూడా ఒక సామెత చెప్తారు, మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ అని. అట్లాగే ఒక మంచి మహాత్ముల యొక్క శబ్దం ఒకానొక సందర్భంలో మాకు చెవిలో పడి ఒక మాటకే మేము ఈ విధమైనటువంటి సన్మార్గంలోకి రావడం జరిగింది. ఆశ్రమం లోపల నిరంతరం భజన కార్యక్రమాలు ఆ విధంగా జరుగుతూ ఉంటే, ఒక వ్యక్తి ఎవరో దూరంగా మైక్లో వినింది, ఎవరో చూసింది కూడా లేదు. చదివి 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 చావంగనేటికి చదువులేని చదువు చదవవలెను, చదివి 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 కోటి జనులు సచ్చిరి కదా విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటి శబ్దం మాకు బాగా ఒక వారం రోజుల పాటు మనసులో పగులు రాత్రి మెలిగిందనమాట. చచ్చే చదువు, చావని చదువు రెండు నిందంట. చచ్చే చదువు ఎన్ని రోజులు చదివినా సస్తా ఉంది, కానీ చావనటువంటి చదువు చదివితే మనం సచ్చినా కూడా ఉంటుంది అనేది దాని యొక్క వేమన పద్యం యొక్క సారాంశము. అది ఎక్కడ ఉంటుంది తెలుసుకోవాలా అన్న విషయం బాగా మనసు లోపల పడి, ఈ విధమైనటువంటి గురువుల దగ్గరికి, ఆశ్రమాలకు ఈ విధంగా వెళ్ళడం ద్వారా అనేక రకాలైనటువంటి విషయాలు తెలిసినాయి. అనేక రకాలైనటువంటి మహాత్ముల యొక్క దర్శనం, వారి యొక్క పాదధూళితోన కూడా 4 వాక్యాలు నేర్చుకునేదానికి అవకాశం ఏర్పడింది. ఆ విధంగా మా జీవితం లోపల వైరాగ్యం అనేది ఆ విధంగా కలిగి ఈ మార్గంలోకి రావడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆశ్రమాల నిర్వహణ కానీ, ఈ ఆశ్రమాలను నిర్వహించడము, దీనికోసం ఎంతోమంది అంటే గురుస్థానంలో ఉండి కూడా అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని బ్రతిమాలితేనే కానీ రాని పరిస్థితులు, రకరకాల నాయకుల దగ్గరికి వెళ్ళాలి, లీడర్ల దగ్గరికి, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇంత మేనేజ్ చేసి ఈ ఆశ్రమాలు నడిపించడం అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం అయితే ఇంత అవసరం లేదు కదా అని. ఇది మనల్ని ఉద్ధరించుకుంటే ఇతరులను ఉద్ధరించడమే అది గొప్పనైనటువంటి భావన అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. మేము గ్రామం ఇక్కడే దగ్గర కాబట్టి ఎప్పుడు తరచుగా స్వామివారి దగ్గరికి వస్తూ ఉండి వెళ్తూ ఉండేవాళ్ళము. స్వామీజీ కూడా కొంతకాలం తర్వాత గత 4 సంవత్సరాల క్రితమే పెద్ద స్వామివారు కాలం చేశారు. తదనంతరం ఎప్పుడు 2 స్వాములు ప్రచారానికి బాగా వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు స్వామివారు ఒకరి ఆశ్రమం ఏమో పెద్దది, బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్వామివారే ఈ కార్యక్రమాలంతా కూడా చూసుకుంటూ ఉన్నారు. తర్వాత మన ఆశ్రమానికి కూడా అనేక రకాల కార్యక్రమాలకు అన్నీ కూడా స్వామివారి అండదండలతోనే, స్వామివారి యొక్క ఆజ్ఞానుసారమే అక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. ఇట్లా రావడం పోవడం ద్వారా మాకు ఇది బంధం అనేది భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా కలిగింది. దీని అనుగ్రహం ద్వారానే స్వామివారు ఇక్కడ ఆశ్రమం కూడా చాలా పెద్దది, మరి మాకు కూడా వయసు అవుతా ఉంది, మీరు ఖచ్చితంగా ఉండి ఈ కార్యక్రమ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి అన్న విషయం చెప్పిందారు. వీలైనంత వరకు సరే స్వామి, వచ్చి మీకు సేవ చేస్తూ ఉంటాం, ఆశ్రమాన్ని దినదినాభివృద్ధి పొందేటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా మీకు దగ్గరగా ఉండేసి
కావాల్సినటువంటి సలహాలు కానీ, సూచనలు కానీ, సేవ కానీ ఇట్లాంటి అన్ని రకాలుగా మీరు అనుమతిస్తే చేస్తాము అన్నటువంటి సందర్భంలోన స్వామివారు ఖచ్చితంగా ఉండండి, ఇక్కడ ఉండి ఆశ్రమాన్ని చూద్దాము, ఈ ఆశ్రమాన్ని మరలా గొప్పనైనటువంటి స్థితిలో తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో వారు చెప్పడం ద్వారా ఈ ఆశ్రమాన్ని ఇంకా ముందు కూడా పెద్ద స్వామివారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నడిచిందో ఇంకా ముందు కూడా ఇంకా గొప్పగా ఈ ఆశ్రమాన్ని నడిచే దానిలాగా కార్యాచరణ అనేది రూపొందించుకొని అది తదనంతరం కాలానుగుణంగా ముందుకు వెళ్తూ ప్రజలకు చేరువ చేసి ప్రజల్లో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపాలా అన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ఈ ఆశ్రమం ద్వారా ప్రచార కార్యక్రమాలు అనేది ఇది ఒక వేదికగా చేసుకొని ప్రచార కార్యక్రమాలు చేయాలి అన్న ఉద్దేశం స్వామివారి అనుగ్రహ ఆశీర్వాదం జరిగింది. దానికి మేము శిరస వహించి కార్యక్రమం నిమగ్నమై ఉన్నాము. ఏం ప్రణాళికలు ఏమున్నాయి, భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? భవిష్యత్తు ప్రణాళికలో మనకు 7 ఎకరాల్లో ఈ యొక్క ఆశ్రమం అనేది స్థలాన్ని నిర్మించుకొని ఉన్నింది. ఇప్పుడు 3 ఎకరాలలో నిర్మాణం జరిగింది, మిగతా 4 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఇట్లా ఈ విధమైనటువంటి కార్యక్రమాల ఆధ్యాత్మికంతో పాటు మరలా రేపు తరానికి భవిష్యత్తుకు పిల్లలే ఆధారం కాబట్టి పెద్దలు ఏ దారిలో నడుస్తూ ఉంటారో పిల్లలు కూడా అదే మార్గం లోపల వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ సన్మార్గాన్ని తీసుకురావాలి. ఇప్పుడు ప్రాపంచికం అంతా కూడా అనేక రకమైనటువంటి వ్యసనాలకు తర్వాత చెడు అలవాట్లకి తప్పుదారిలో పోతా ఉంది. ఇది కాదు మన సాంప్రదాయం, ఇది కాదు మన పద్ధతి, ఇది కాదు మన పూర్వతరం నుంచి వచ్చినటువంటి విధి విధానం, ఇది కాదు. మన పెద్దలు ఒక శాస్త్రాన్ని, ఒక గురువుని, ఒక విధి విధానమైనటువంటి ఒక పరంపర ఉనింది, దాన్ని కొనసాగించాలి అంటే సన్మార్గం అయితేనే దానికి సరిపోతా ఉంది. ఇలాంటి దుర్మార్గం సరిపోయింది లేదు కాబట్టి పిల్లల్ని మొక్కై వంచనిది మానై వంచున అన్నట్లు వారిని చిన్నతనంలోనే తీర్చిదిద్దేదానికి కూడా ఒక వేదికగా స్వామివారి ఉద్దేశం తయారు చేసి మంచి ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యతో పాటు ప్రాపంచికమైనటువంటి విద్య కూడా 2 రకాలుగా అందించి రేపు వచ్చేటువంటి జనరేషన్కి ఒక మంచి భవిష్యత్తునిచ్చేదానికి ఒక వేదికగా ఆశ్రమం కావాలి అన్నటువంటి ఉద్దేశం సంకల్పం స్వామివారిది ఉంది. ఆ పెద్ద స్వామివారు కూడా అనేక ఈ యొక్క విద్యార్థులను ఉంచుకొని వారికి పాఠశాల, బ్రహ్మ విద్య పాఠశాల మొదలైన సామాన్యమైనటువంటి పాఠశాల ఇవన్నీ కూడా నడుపుతూ ఉండేటువంటి వాళ్ళు. ఏ విధంగా అయితే మలయాళ స్వామివారు అనుసరించి నిత్యశుద్ధానంద స్వామివారు కొనసాగించినారో నిత్యశుద్ధానంద స్వామిని అనుసరించి మేము కూడా అదే దారిలో వెళ్ళి ఈ ఆశ్రమాన్ని ఇంకా ప్రజలకు చేరువయ్యేటట్లుగా, సామాన్యులకు కూడా చేరువయ్యేటట్లుగా చేరవేయాలి అన్నటువంటి ఆ భక్తులకు ఆశ్రమానికి మధ్యలో ఒక అనుసంధానకర్తగా మాత్రమే మేము ఇక్కడ ఉండి పనిచేయడం జరుగుతాం. చాలా సంతోషం అండి. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చే కార్తీక మాసంలో ఒక గొప్ప యాగాన్ని చేస్తున్నారని తెలిసింది, దాని గురించి ఏమన్నా తెలియజేస్తారా? రేపు నవంబర్లో జరిగేటువంటి 20వ వార్షికోత్సవం, ఆశ్రమం స్థాపించి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వామివారి సంకల్పం విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అన్న సంకల్పంతో వారు సంకల్పం జరిగింది. ఈ క్షేత్రానికి కూడా గొప్పనైనటువంటి శక్తి కావాలి అంటే ఇన్ని రోజులు స్వామివారి యొక్క తపస్సు ఉండేది, దానికి తోడుగా ఒక శతచండీ యాగాన్ని ఏర్పాటు చేయాలి. రుద్రసహిత శతచండీ యాగాన్ని ఈ క్షేత్రంలో జరగాలి. చుట్టుపక్కల కూడా ఎక్కడ ఇంతవరకు జరిగింది లేదు. అది ఆ భక్తాదులకు ఈ యొక్క కర్మకాండతో పాటు జ్ఞానకాండ స్వామీజీలను పిలిపించి 5 సభలుగా ఉపన్యాసాలు చెప్పించడము, దాంతోపాటు కర్మకాండ అయినటువంటి యజ్ఞ కార్యక్రమంలో కూడా పాల్గొనే దానిలాగా మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆ 3 రోజుల కార్యక్రమంలో ఉంటాయి. ఉదయం ప్రణవ పతాక ఆవిష్కరణతో ఆ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తదనంతరం అఖండ దీపారాజన, తర్వాత రుద్రాభిషేకం 3 రోజులు ఉంటా ఉంది. 3 రోజులు 3 షట్కాలకు భగవద్గీత పారాయణ కార్యక్రమాలు ఉంటాయి. 3 రోజులు 3 కళ్యాణాలు కూడా, లక్ష్మీనారాయణ కళ్యాణం, సీతారాముల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పవిత్రమైనటువంటి 108 ద్రవ్యాలతో మన ఈ ఆశ్రమ గురు పరంపరలో మొట్టమొదలుగా ఇప్పుడు ప్రథమ స్థానాన్ని అలంకరించినటువంటి పరిపూర్ణానందగిరి స్వామివారి చేతుల మీదుగా, అట్లానే కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామివారి చేతిగుండగా, స్వామివారి పరమాత్మానంద స్వామివారి చేతిగుండా, అనేక మంది మహాత్ముల చేతిగుండగా 108 పవిత్ర ద్రవ్యాలచే ఆ యొక్క యాగ కార్యక్రమాన్ని దాదాపు 150 మంది దంపతులతో నిర్ణయించాలి, చెయ్యాలి అనేది నిర్ణయం అయింది. దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు కూడా కార్యకర్తలు, కమిటీ సభ్యులందరూ కూడా ఆ పనిలోనే గత 15 రోజులుగా నిమగ్నమయ్యారు. ఇక్కడికి వచ్చి ఆ 3 రోజులు ఉండడానికి మరి తగినంత సదుపాయాలు ఉన్నాయండి ఇక్కడ?
ఇక్కడ మనకు 3 ఎకరాల్లో నిర్మాణాలు ఉన్నాయి. దాదాపు 110 రూముల వరకు ఉన్నాయి. ఈ మహాత్ములకు కానీ మొదలైన పండితులకు, తర్వాత బ్రాహ్మణులకు అందరికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 పెద్ద హాళ్ళు కూడా ఉన్నాయి. దాదాపు ఒక 600-700 మంది ఉండేదానికోసము. వారికి తగ్గటువంటి వసతి కూడా ఆ హాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. భోజనశాల ఉన్నింది. తర్వాత మనకు సౌకర్యం కూడా రోడ్డు అందుబాటులో ఉంది. రైల్వే స్టేషన్ ఒక 7 కిలోమీటర్లు, బస్టాండు ఒక 6 కిలోమీటర్లు, తర్వాత ఆశ్రమం దగ్గరనే బస్సు దిగేటువంటి సౌకర్యం, ఆటో దిగేటువంటి సౌకర్యం కూడా ఉంది. ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి వారు రోజు జడ్చర్ల కానీ మహబూబ్ నగర్లో ఉన్నతమైనటువంటి వసతులు ఉన్నాయి. వారు అక్కడి నుంచి రావడం పోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. 3 రోజులు మాత్రం అఖండంగా అన్నదాన కార్యక్రమం మాత్రం 3 పూట్ల జరిగేలాగా స్వామివారు చర్యలు తీసుకుంటున్నారు. గురుగారు, ఇప్పుడు చండీ యాగం అని మనం చేస్తున్నాం. అంటే యజ్ఞం కానీ యాగం కానీ ఏదన్నా అంతర్యాగం అని ఒకటి, బహిర్యాగం అని మనం చెప్తాం కదండి. ఈ బహిర్యాగం చేసేటప్పుడు అంతర్యాగం కొనసాగుతూ ఉంటుందండి, అలాగే విధంగా అవుతుంది. రెండింటికి సంబంధం ఉంది. ఎందుకంటే మనం భగవంతుని పూజిస్తున్నాం అనుకోండి, పూజించినప్పుడు భగవంతుడి ఎదురుగా మన ఎదురుగా ఉన్నప్పుడు మనం పూజ చేసేటప్పుడు మన మనసు ఆ భగవంతుడి యొక్క భావాన్ని పొందుతుంది. మన మనసు పొందడం అంటే మన అంతరంగంలోనే ఆ భావాన్ని పొందుతుంది. మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం, అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకున్నాం కానీ వెంకటేశ్వర స్వామి ఎక్కడ కనిపిస్తున్నాడు? లోపలికి వచ్చాడనమాట. అట్లాగా బాహ్యాన్ని మన అంతరంగా చేసుకోవడానికి సాధనలన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అది అందుకే బాహ్యంగా అయితే అది కనిపిస్తుంది కాబట్టి అందరూ ఆకర్షితులు అవుతారు. నువ్వు కూర్చొని ఊరికే ధ్యానం చేయని అంటే చేయలేడు, అభ్యాసం లేదు. ఈ విధంగా చేయమంటే చేస్తాడు. అందుకొరకు ఈ బాహ్యమైనటువంటి యజ్ఞయాగాదులు కూడా చేసినట్లయితే అవి అంతర్ముఖంగా మనసుని ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంద్రియ నిగ్రహం కూడా కలుగుతుంది. పూజ చేసినప్పుడు అన్ని ఇంద్రియాలని నిరోధించే ఉంటాడు. వీడికి తెలియకుండానే ఆ నిరోధం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. మనిషి ముక్తి పొందాలన్నా, మోక్షం పొందాలన్నా, లేదా జన్మరాహిత్యం పొందాలన్నా సన్యాసం స్వీకరించడమే మార్గం అని గృహస్థాశ్రమంలో సాధ్యం కాదా? అట్లాగని ఏమీ లేదు. ఏ ఆశ్రమంలోనైనా సరే భగవత్ ప్రాప్తిని పొందొచ్చు. భగవత్ ప్రాప్తిని పొందడానికి 4 ఆశ్రమాలు, 4 మార్గాలే. అంతేగాని ఈ సన్యాసాశ్రమంలో ఉంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది, గృహస్థాశ్రమంలో ఉంటే కలగదు, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటే కలగదు అనేది ఏమీ లేదు. ఏ ఆశ్రమంలో ఉన్నట్టు ఎట్లా కలుగుతుంది అంటే, ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వాడు ఆ ఆశ్రమ ధర్మాన్ని సక్రమంగా పాటిస్తే వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఏ ఆశ్రమంలోనే కలుగుతుంది. ఎందుకంటే సన్యాసులుగా ఉన్నటువంటి శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారికి ఆత్మజ్ఞానం కలిగిందని మనం చెప్తున్నాం. అదేవిధంగా నారద మహర్షి మొదలైనటువంటి వాళ్ళు, ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ బ్రహ్మచారులు, వాళ్ళకి ఆత్మజ్ఞానం కలిగిందని ఒప్పుకుంటున్నాం. అట్లాగే గృహస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు రాముడు, కృష్ణుడు, వీళ్ళందరినీ జ్ఞానులుగా మనం అంగీకరిస్తున్నాం. అదేవిధంగా వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వీళ్ళందరూ వానప్రస్థాశ్రమంలో ఉన్నారు, వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానం కలిగింది అంటున్నాం. కాబట్టి ఇది ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక ఆశ్రమం సంబంధించిందే కాదు. ఏ ఆశ్రమంలోనైనా కలగవచ్చు, ఏ వయసులోనైనా కలగవచ్చు, ఏ లింగము అంటే స్త్రీకైనా కలగవచ్చు, పురుషుడికైనా కలగవచ్చు, ఎవరికైనా కలగవచ్చు. అయితే ఆ ప్రయత్నం చెయ్యాలన్నమాట. అందుకనే మలయాళ స్వాముల వారు కూడా దీని గురించి కొంతమంది వారు ఉండేటప్పుడు ఇది ఆత్మజ్ఞానం అనేటువంటిది అగ్రజాతులకే కలుగుతుంది తప్ప తక్కినటువంటి వాళ్ళకి కలగదు అనేటటువంటి వాదన ఉండేదన్నమాట. అప్పుడు మలయాళ స్వాముల వారు ఏం చెప్పినారు అని అంటే, అందరికీ కలుగుతుంది. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఒక ఆయనకి భర్తకు జబ్బు చేసింది, జబ్బు చేస్తే ఆ రోగం పోవాలి అంటే భర్త మందు తినాలి, పథ్యం ఉండాలి. భార్యకు రోగం వస్తే భార్య మందు తినాలి, భార్య పథ్యం ఉండాలి. అట్లాగే అన్ని జాతుల వారికి అజ్ఞానం అనేటువంటి రోగం ఉంది. ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి ప్రతివాడు కూడా ప్రయత్నం చేసి రోగాన్ని పోగొట్టుకోవచ్చు. అందుగురించి ఇది ఒక జాతికి సంబంధించినటువంటిది, ఒక కులానికి సంబంధించినటువంటిది, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటిది కాదు అని మలయాళ స్వాముల వారు ఆ విధంగా చెప్పి, ఆ విధంగా వారు స్వయంగా ప్రచారం చేశారన్నమాట. ఈ మార్గంలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి కానీ, ఈ యోగ మార్గంలో, ఈ సాధన మార్గంలోకి, ఈ ఆత్మజ్ఞాన మార్గంలోకి ఎవరైనా అడుగు పెడితే వారికి సంసారం పట్ల బాగా విరక్తి పుట్టింది, ఈ దాంపత్య జీవితం దూరంగా జరిగిపోతున్నారు అని అప్పట్లో కూడా మలయాళ స్వామివారు ఆ టైంలో కూడా చాలా జరిగింది అని చెప్తారు కదా గురుగారు. అది ఈ మార్గంలోకి రావాలి అంటే ఆ పూర్వజన్మ సంస్కారం బాగా దృఢంగా ఉండాలి, బాగా వైరాగ్యంగా ఉండాలి. అటువంటి వాళ్ళు ఈ మార్గానికి వచ్చినారంటే వాళ్ళు జీవితాంతం విడిచిపెట్టరు. కానీ ఏదో ఒక 10%, 20% అవి ఏంటంటే
ఈ వైరాగ్యాలు చెప్తారు, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని. అటువంటి వైరాగ్యాలు వచ్చినటువంటి వాళ్ళు దీనిలో స్థిరంగా నిలవలేరు. పూర్ణమైనటువంటి వైరాగ్యం ఉండి తన లక్ష్యమే ఇది అనుకుని ఎవరైతే నిర్ణయం తీసుకుని వచ్చారో వాళ్ళు దీని నుంచి మరలిపోవడం అనేటువంటిది ఉండదు. అంటే ఈ ఆత్మ దర్శనం పొందామంటుంటారు కదా గురుగారు, అంటే ఏంటంటే అది ఆత్మ సాక్షాత్కారం అంటే తను తాను తెలుసుకోవడమే. ఆత్మ అంటే సంస్కృతంలో ఆత్మ అన్నారు, తెలుగులో నేను అని అర్థం. అంటే నిన్ను నీవు తెలుసుకోవడమే. ఇది తెలుసుకోవడం కూడా చాలా కష్టమైంది. అందుకని రమణ మహర్షి కావ్యగంట గణపతి శాస్త్రిని ఆయన అడిగితే ఆయన మొట్టమొదట ఏం తెలుసుకోవాలంటే నేనెవడను అని ఒకే మాట చెప్పినాడనమాట. నేనెవడను అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. అంటే తనను తాను తెలుసుకోవడమే. అందు గురించి తనను తాను తెలుసుకోవడం అని అంటే ఈ బయటి ప్రపంచం అంతా తెలుస్తుంది, కానీ తనను తాను తెలుసుకోవడం అంటే తన మనసు అంతర్ముఖం అవ్వాలి. కాబట్టి ఇది చాలా కష్టమైనటువంటి విషయం అనమాట. మనసును అంతర్ముఖం చేస్తే తప్పకుండా అది తనను తాను తెలుసుకుంటుంది. ఆ విధంగా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. పూర్వజన్మ సుకృతి ఉండాలి, తరువాత తీవ్రమైన వైరాగ్యం ఉండాలి, సద్గురువు లభించి ఉండాలి, శాస్త్రానుగ్రహం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ స్థితికి పోయేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఈ ఆశ్రమంలో మీరు ఎన్నో రకాల వైభోగాలను చూస్తున్నారు. చాలా ఎంతోమంది భక్తులు ఎక్కువ రావడం, ప్రతిరోజు ప్రతినిత్యం రావడము అన్నీ జరుగుతూ ఉంటుంటాయి. వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో చాలా వరకు కూడా ఇలాంటి ఆశ్రమాల్లో సౌకర్యాలు లేవనో ఇంకోటి లేవనో చాలామంది రావట్లేదని చెప్తూ ఉంటారు. కానీ మీ ఆశ్రమం చూసేటప్పటికంటే చాలా విశాలంగా చాలా అద్భుతంగా ఉన్నది. మరి భవిష్యత్తులో ఈ ఆశ్రమం ఏ విధంగా మారాలనుకుంటున్నారు? ఏ ఆశ్రమమైనా సరే ఆధ్యాత్మిక మార్గమే ముఖ్యమైనటువంటి ధ్యేయం. ఆధ్యాత్మిక మార్గము ప్రజలకు అందించేటటువంటి పద్ధతిలోనే జరిగినట్లయితే అప్పుడు ఆశ్రమం యొక్క లక్ష్యము నెరవేరుతుంది. అట్లా కాకుండా భిన్నమైనటువంటి పద్ధతిలో నడిపిస్తే పేరు ఆశ్రమమే కానీ తగినటువంటి ప్రయోజనం అనేటువంటిది ఉండదు. ఏ ఆశ్రమమైనా ఆశ్రమం ఉద్దేశం ఏమిటంటే, లక్ష్యం ఏమిటి అంటే ఆత్మోన్ముఖులు చేయాలి. ఆత్మోన్ముఖంగా నడుస్తూ ఉంటే నడిచే దారి పట్టాడంటే ఎప్పటికైనా చేరుతాడు. ముందవచ్చు వెనకవచ్చు, కానీ ఆ మార్గాన్ని తప్పకుండా జరిపించాలన్నమాట. అదే ఆశ్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇప్పుడు రాబోయే 20 సంవత్సరాలు వార్షికోత్సవం, 20 సంవత్సరాలు వార్షికోత్సవం, దాని గురించి ఏమన్నా చెప్పండి విశేషాలు. అప్పుడు ఏంటి దాని గురించి మరి వెంకటేశ్వర గారు చెప్పారు. అది ఎందుకనంటే ఇటువంటి కార్యక్రమాలు పెట్టినట్లయితే ప్రజలు వస్తారనమాట. వచ్చినట్లయితే అప్పుడు వారికి జ్ఞానం బోధించినట్లయితే వింటారనమాట. అవి కర్మకాండ ఉపాసన లేకపోతే భక్తులు రాకపోతే ఎవరికి చెప్తారు మహాత్ములు. కాబట్టి భక్తులు వచ్చేదానికి తగినటువంటి కర్మకాండ ఉపాసన ఈ కార్యక్రమాలు ఉంటే అది వాటికి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు వారికి జ్ఞానాన్ని బోధిస్తే అది పడుతుంది. ఈ పుణ్యకార్యాలు చేయడం వల్ల వాళ్ళకి అంతఃకరణ మనసు కూడా శుద్ధం అవుతుంది. మంచి దైవీ భావాలు అవి కలుగుతాయి, ప్రేమ అభిమానము ఇది కలుగుతూ ఉంటుంది అనమాట. అది కాక ఈ పరిచయాలని కూడా మామూలు శరీర బంధం అయితే అవి కుటుంబ సంబంధించినప్పుడు శరీర సంబంధం, ఇది ఆత్మబంధం అనమాట. ఇది ఒకసారి మనసు కలిసిందనుకోండి అది విడిపోదు ఎప్పుడున్నో. శరీర బంధాలు విడిపోతాయి. వివాహం చేశారు, ఏదో మనస్పర్ధలు వచ్చినప్పటికీ విడాకులు అయిపోతాయి. కానీ ఈ ఆత్మబంధం ఇది అనమాట. అందుగురించి ఇది కలిసింది అంటే ఇంక విడవదు. దీనికి కులంతో, మతంతో, ప్రాంతంతో, వయసుతో భేదం సంబంధమే లేదు. అది కలవాలన్నమాట. ఇటువంటి కార్యక్రమాలు ఉంటే అటువంటి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమందికి కాకపోతే కొంతమందికైనా అటువంటి అవకాశాలు ఏర్పడి ఆత్మోన్నతికి సహకరిస్తాయి. అంటే వ్యాసాశ్రమం నుంచి కానీ మలయాళ స్వామివారి పరంపరలో భగవద్గీత ప్రచారం ఎక్కువ జరిగింది కదా గురుగారు. అవును. అంటే మీ ద్వారా ఏమైనా జరుగుతున్నాయండి ఇప్పటికి ఏమన్నా? చేస్తున్నాం. మా నిత్యశుద్ధానంద స్వాముల వారు కూడా అనేక గ్రామాల్లో విష్ణు సహస్రనామము భగవద్గీత పారాయణలు పెట్టారనమాట. అక్కడ రోజు వాళ్ళకు అనుకూలమైనటువంటి సమయంలో వాళ్ళు అందరూ వచ్చి మొట్టమొదటిగా విష్ణు సహస్రనామము లేకపోతే భగవద్గీత, వాళ్ళు రెండూ ఉంటాయి. విష్ణు సహస్రనామం ఉంటుంది, భగవద్గీత ఉంటుంది. ఈ రెండు కూడా పారాయణ చేస్తారు. తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక 10 నిమిషాలు, ఒక అరగంట సత్సంగం చేస్తారు, శాంతి మంత్రాలు చెప్పుకొని పోతారు. అటువంటి గ్రామాలు చాలా ఉన్నాయన్నమాట. అట్లాగా నిత్యశుద్ధానంద స్వాముల వారు
గ్రామాల్లో ప్రచారం చేశారు. అవి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఇలాంటి ఏమైనా కార్యక్రమాలు జరిగినట్టు చుట్టుపక్కల ఆ గ్రామాల వాళ్ళందరూ కూడా వాళ్ళంతా భక్తులు కదా, ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళందరూ వస్తారు, కలుసుకుంటారు. ఎట్లా మీ సాధన ఎట్లాగా ఉన్నది, ఏముంది, ఇటువంటి ఇప్పుడు మామూలుగా గృహస్థులు కలుసుకుంటే అయ్యా మీ అబ్బాయి ఎట్లా ఉన్నాడు, మీ అమ్మాయి ఎట్లా ఉంది, ఏమిటి ఉద్యోగం అడుక్కుంటారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అవి అడుక్కోరు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సాధన ఎట్లాగా ఉంది, మీ సాధన సాగుతుందా లేకపోతే తగ్గిందా, ఇటువంటివి అడుక్కుంటారు. మీ ఊళ్ళో భజన ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు, దైవికమైనటువంటి విషయాలే తప్ప మరేమి ఉండదు. మరేమి ఉండమన్నమాట. ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. నా దగ్గరికి వచ్చినారు అనుకోండి, వస్తే ఆధ్యాత్మిక విషయాలు చెప్తే వింటావు. నేను మీ ఇంటి విషయాలు గృహస్థ విషయాలు చెప్పినాను అనుకోండి, చెప్తే అవి అయితే మాకు తెలిస్తే తెలుసు స్వామి, ఇక్కడికి ఎందుకు రావడం అంటావు అనమాట. అందు గురించి ఇక్కడ చెప్పే అవకాశం ఉండదు. ఇక్కడ ఆధ్యాత్మిక విషయాలు చెప్పడానికే అవకాశం ఉంటుందన్నమాట. అది మీరు అడగడానికి కూడా ఆధ్యాత్మిక విషయాలను అడగడానికే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఇటువంటి ఆశ్రమాలను ఏర్పాటు చేశారు. చాలా సంతోషం అండి. ఇప్పుడు రాబోయే కార్యక్రమానికి మీరిద్దరూ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షకులనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వారందరినీ కూడా ప్రత్యక్షంగా పాల్గొవాలి, పరోక్షంగా ప్రత్యక్ష ప్రసారం మనం ప్రసారం చేస్తున్నాం కాబట్టి దాని ద్వారా కూడా వీక్షించాలని మీరు ఆహ్వానం పలకండి. ఎట్టి గంగాపురం శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమంలో మునుపెన్నడూ జరగని విధంగా 20వ సంవత్సర వార్షికోత్సవాలు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 పరమాత్మానందగిరి స్వామివారి అధ్యక్షతన మరియు ఆశ్రమ కమిటీ సభ్యులు మరి భక్తుల ప్రోత్సాహంతో ఎంతో వైభవోపేతంగా జరగాలని నిర్ణయమైంది. ఇట్టి కార్యక్రమాలు 2024 నవంబర్ 15, 16, 17 అనగా శుక్రవారము, శనివారము, ఆదివారంలో కార్తీక పౌర్ణమి విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అనేక మంది మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక నుంచి సాధు మహాత్ములు అందరు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వారి దర్శనం కూడా అవుతా ఉంది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్ర మొదలైనటువంటి జిల్లాల నుంచి కూడా భక్తులు అనేక గ్రామాల నుంచి కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఇటు పాలమూరు జిల్లా ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర, మన ఈ యొక్క శ్రీ సన్నిధి టీవీ చూసేటువంటి ప్రేక్షకులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనవచ్చు. మీకు ఆశ్రమంలో వీలైనంత వరకు వసతి భోజన సౌకర్యాలు కూడా చేసే పనులోనే మేము నిమగ్నమై ఉన్నాం. ఇట్టి కార్యక్రమంలో కూడా ప్రత్యక్షంగా ఆ యొక్క శతచండీ యాగంలో కూడా మీరు దంపతులుగా ఇటు కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ పాల్గొనాలి అనుకునేటువంటి వారు ఆశ్రమం ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీ యొక్క పేరు కూడా నమోదవుతూ ఉంది. కాబట్టి విశేషమైనటువంటి కార్యక్రమాలు 1,00,000 బిల్వార్చన, 108 కేజీలతో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు, 3 రోజుల పాటు నిర్విరామంగా అఖండంగా 1008 సార్లు అఖండ హనుమాన్ చాలీసా పారాయణ, అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మహాత్ములకు తులాభార కార్యక్రమం, ఈ విధంగా 1 కాదు 2 కాదు 3 రోజులు కూడా మునిపెన్నడూ చూడని విధంగా ఈ చుట్టుపక్కల ఎప్పుడు కూడా చూడని విధంగా ఇటు కార్యక్రమాలు విజయవంతంగా చేసేటువంటి ప్రణాళిక స్వామివారు రూపొందించినారు. కాబట్టి భక్తాదులందరూ కూడా ఎట్టి గ్రామంలో ఉన్న ఈ యొక్క కులభేదం లేకుండా, గ్రామ భేదం లేకుండా, వయోభేదం లేకుండా, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పాల్గొని ఈ యొక్క సద్గురుదేవులు నిత్యశుద్ధానంద స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు పొందగలరని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆశ్రమ కమిటీ తరపున ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా సంతోషం అండి. ఇద్దరు కూడా మాకు గురువులు, విలువైన సమయాన్ని మాకు కేటాయించారు, చాలా మంచి విషయాలు పంచుకున్నారు. మీరు రావడం కూడా చాలా సంతోషం. అది ఈ మీ బాధ్యత కూడా ఈ ఆధ్యాత్మిక ప్రచారం చేయటం. మేము ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు చేసినా బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆ అందరి బయటికి తెలియాలి అంటే మీ వల్లనే తెలుస్తుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రచారంలో మీ భాగం కూడా చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. అది కూడా మీరు భగవంతుడి సేవగా భావిస్తున్నారు. మీ ఆశీస్సులు మా ఛానల్ మీద ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ నమస్కారం. తప్పకుండా. అట్లానే మీ శ్రీ సన్నిధి ఛానల్ కూడా భవిష్యత్తులో ప్రజలందరికీ, భక్తులందరికీ చేరి దినదిన అభివృద్ధి కూడా మీ యొక్క సంస్థ అభివృద్ధి చెందాలని ఆ సద్గురుదేవుల యొక్క ఈశ్వర కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీ యొక్క శ్రీ సన్నిధి
టీవీ ఛానల్ యందు ఉండి దినదినాభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరి ఓం తత్సత్. శ్రీ మలయాళ లక్ష్మీనారాయణ ఆశ్రమం పీఠాధిపతులు పరమాత్మ నందగిరి స్వామివారు, అలాగే ఆశ్రమ నిర్వాహకులు వెంకటచరణ స్వామివారు, వీరిద్దరూ కూడా మనకి ఈ ఆశ్రమ విశేషాలు, అలాగే వారి మార్గంలోకి ఏ విధంగా వచ్చారనే విశేషాలు, మరెన్నో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సత్సంగం ఇంతవరకు జరిగింది. కానీ వారిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి వారి యొక్క ఉపన్యాసాల ద్వారాను, వారు జరుపుతున్నటువంటి సత్సంగాల ద్వారా మనకు అందిస్తూ ఉంటారు. అవన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందుతూ ఉంటాయి. రేపు నవంబర్లో 15, 16, 17 తేదీలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఎందరో గురువులు ప్రపంచవ్యాప్తంగా మనందరం ఉన్నటువంటి మనందరి కోసము వారి యొక్క జ్ఞానాన్ని అందించడానికి ఇక్కడికి రాబోతున్నారు. మరి మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని అఖండంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.